గత పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్ గారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కూడా సోమవారం రోజు ఏదైతే నోటీసులు జారీ చేసిందో మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగింది. అంటే ప్రతిసారి పార్టీని ఇబ్బందులు చేసే విధంగా నిర్వర్తిస్తుంది. మరి ఇది సరైన పద్ధతి కాదు. మరి మిమ్మల్ని ప్రజలు దేని కొరకు ఎన్నుకున్నారు? మార్పు అనే నినాదంతో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2-3 నెలల లోపలనే ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు. మీరు ఈరోజు ప్రతిపక్షాల మీద సాధింపు చర్యలు చేపడుతుంది. ఏదన్నా కంపెనీగా మీరు ఉంటే సాధారణకు వారిని ముందు పెట్టవలసిన అవసరం ఉంది. మరి 2 సంవత్సరాలు పూర్తయింది. మరి కక్ష సాధింపు చర్యలు ఎన్నికల ముందే మీకు గుర్తొస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి మీరు మానుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పాలన వైపు మీరు దృష్టి సారిస్తే బాగుంటుంది. మరి మీరు 420 గ్యారంటీలు ఏవైతున్నాయో మరి ప్రజలకు వాళ్ళ కొన్నన్నా అమలు చేయాలని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.